దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసివైతే, నువ్వు పరిశుద్ధుడు అయితే, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నట్లయితే, నువ్వు ప్రార్థించేవాడివైతే, ఇటువంటి సందేహాలు, ఇటువంటి అనుమానాలు అపవాది మనలో పుట్టిస్తూ ఉంటాడు. వాడి పనిది. నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం. అపవాది యొక్క పని సందేహాలు పుట్టించడమే. ఇటువంటి సందర్భాల్లో వాడి యొక్క సందేహాలను మనము సవాళ్ళుగా స్వీకరించి వాటిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము. యేసు ప్రభు యొక్క అధికారం గురించి సాతానుడు ఎరిగి ఉన్నాడు. యేసుకు ఒక అధికారం ఉంది. యేసుకు స్వల్పాధికారం కాదు, సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, పరలోకములోను భూలోకములోను ఆల్ అథారిటీ హ్యాస్ గివెన్ టు మీ, నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు. స్వల్పాధికారం కాదు, సర్వాధికారం. యేసు ప్రభుకు సర్వాధికారం ఉందని శత్రువు గుర్తించాడు. మనలో ఉన్నటువంటి శక్తిని, మనలో దేవుడు దాచి ఉంచినటువంటి శక్తిని, దైవికమైన శక్తిని శత్రువు గుర్తించినట్లుగా దేవుడు మనల్ని శక్తితో నింపి నడిపించి బలపరచునుగాక.